హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో మంచి అందమైన అమ్మాయిల డీటెయిల్స్ని వీడియో రూపంలో మీ ముందుకు తెస్తూ ఉంటాము. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈరోజు మనకు వచ్చిన అమ్మాయి డీటెయిల్స్లో ఈ అమ్మాయి డీటెయిల్స్ ఈరోజు చూద్దాము. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు జ్యోతి అండి. ఈమెకు 35 సంవత్సరాలు ఉంటాయి. జ్యోతి గారు విశాఖపట్నంలో ఉంటారండి. ఈమె తల్లిదండ్రులు సంవత్సరం క్రితం యాక్సిడెంట్లో చనిపోయారు. ఈమెకు పెళ్ళయి కూడా 5 సంవత్సరాలు అయ్యింది. ఈమెకు 5 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు. కానీ మంచి భర్త లేడని ఈమె పర్సనల్గా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే తన భర్త వచ్చేసి ఎప్పుడు బిజినెస్ అంటూ వేరే దేశాలకు లేదా ఫ్రెండ్స్ అంటూ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాడంట. ఈమెను అసలు పట్టించుకోడనేసి ఈమె చెప్తున్నారు. ఈమె మంచి డబ్బున్న కుటుంబంలో నుంచి వచ్చిన అమ్మాయి అంటండి. ఈమె చాలా ఫాస్ట్ కల్చర్ కూడా బాగా అలవాటు పడ్డారు. అందుకే ఈమె చూడగానే మనకు అర్థమవుతుంది ఈమె చాలా ఫాస్ట్ కల్చర్లో ఉంది అనేసి. సో ఈమె భర్త ఎప్పుడు కూడా ఆమె జాబ్ చేసేటప్పుడు జాబ్కి ఒక్కరోజు కూడా అంగీకరించలేదంట. సో జాబ్ మాన్పించేశాడు అనేసి, పెళ్ళైన తర్వాత మాన్పించేశాడు అనేసి ఈమె అంటున్నారు. కానీ ఈమెకు జాబ్ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ నా భర్త మాత్రం నాకు ఎలాంటి ఫ్రీడమ్ ఇవ్వట్లేదు అనేసి ఈమె అంటున్నారు. అలాగే ఈమె తన భర్త నుంచి ఈమెకు ఎలాంటి సుఖం లేదనేసి కూడా అంటున్నారు. తన భర్తతో ఈమెకు వైవాహిక జీవితంలో సంతోషంగా లేకపోయినా ఏదో అలా కష్టంగా గడుపుతున్నాను అంటున్నారు. తన భర్త ఎప్పుడూ కూడా డబ్బులు సంపాదించాలని తప్ప ఈమె మీద మాత్రం అస్సలు ఆలోచించడంట. అలాగే ఈమె తన దాంపత్య జీవితం గురించి తన భర్తతో డిస్కస్ చేద్దామనుకున్నా కూడా అతను అసలు ఈమెకు టైం ఇచ్చేవాడే కాదట అనేసి ఈమె చెప్తున్నారు. సో ఈమె తన భర్త ప్రవర్తనకు చాలా విసిగిపోయాను అనేసి చెప్తున్నారు. ఈమెకు డబ్బు పరంగా ఎలాంటి లోటు లేదు కాబట్టి కావాల్సినంత డబ్బు కూడా ఇస్తాను అంటున్నారు. కాకపోతే తన మనసు అర్థం చేసుకొని తనతో గడిపే వ్యక్తి కావాలని కోరుకుంటున్నారు. అందుకే ఈమె లివింగ్ రిలేషన్ కోసం మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. అలాగే ఎవరైనా మోసం చేసి పారిపోయే వాళ్ళు ఉంటే అస్సలు నాకు వద్దు, నాతో మంచిగా బాగా నన్ను అర్థం చేసుకొని నాకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టే వాళ్ళే కావాలి. ఎందుకంటే వాళ్ళకి ఎంత కావాలన్నా అంత డబ్బు ఇస్తాననేసి అంటున్నారు. అలాగే ఈమెతో లివింగ్ రిలేషన్షిప్ కొనసాగి ఆమె జీవితంలో సంతోషాలు నింపాలనుకుంటే వెంటనే ఈమెయిల్ ద్వారా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీరు పంపించిన డీటెయిల్స్ మేము వాళ్ళకి పంపించి ఆమెకు నచ్చినట్లయితే మళ్ళీ మీకు మీ ఈమెయిల్ మళ్ళీ రిప్లై చేస్తాము. సో మీలో ఎవరికైనా ఈమె నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎవరైనా సెకండ్ మ్యారేజ్ కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. కమెంట్స్లో ఇంట్రెస్టెడ్ లేదని మాత్రమే పంపించండి. అలాగే మీ పర్సనల్ డీటెయిల్స్ని ఏవి పెట్టవద్దు, అది మీకే రిస్క్ అవుతుంది. సో డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంది కదా, దానికి మాత్రమే మీ డీటెయిల్స్ అన్ని పంపించండి. మేము ఆమెకు పంపించి ఆమెకి ఇష్టమైనట్లయితే మేము మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక మంచి అమ్మాయి డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.